గుడ్ మార్నింగ్, నేను వరప్రసాద్. వెల్కమ్ టు న్యూస్ అవర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేటితో ఎన్నికల ప్రచారానికి తెర. సాయంత్రం 5 గంటలకు మైకులు బంద్. చివరి రోజు హోరెత్తనున్న అధినేతల ప్రచారం. ఇవాళ మంగళగిరిలో బాబు జగన్ పర్యటన. ఒకరోజు ముందే ప్రచారాన్ని ముగించిన కేసీఆర్. చేవెళ్లలో అమిత్ షా భారీ సభ. తెలుగు రాష్ట్రాల్లో ఏరులై పారుతున్న మద్యం. భారీగా పట్టుబడుతున్న నోట్ల కట్టలు. ఆర్టికల్ 370, 35A రద్దు చేస్తాం. మేనిఫెస్టోలో బీజేపీ ప్రకటన. మొహాలీ వార్లో పంజాబ్ దే విజయం. ఇవాళ చెన్నై వర్సెస్ కోల్కతా. ప్రచారానికి మిగిలింది ఇంకా కొన్ని గంటలే. సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచార గడువు ముగుస్తుండటంతో పార్టీల అభ్యర్థులు, నేతలు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. వీలైనంత ఎక్కువ మంది ప్రజల్ని కలిసేలా షెడ్యూల్ పెట్టుకుంటున్నారు. ఇప్పటికే ప్రచార సభలు, ర్యాలీలు, రోడ్ షోలతో హోరెత్తిస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. వరాల జల్లులు కురిపిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 7 విడతల్లో పోలింగ్ జరగనుండగా తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు, ఏపీలో 175 శాసనసభ, 25 ఎంపీ స్థానాలకు ఈ నెల 11న తొలి విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణలో 17 స్థానాలకు గాను మొత్తం 443 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఒక నిజామాబాద్ నుంచే 185 మంది బరిలో ఉన్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. ప్రచార పర్వం ముగియనుండటంతో సాయంత్రం 6 గంటల నుంచి మద్యం విక్రయాలపై నిషేధం విధించారు అధికారులు. పోలింగ్ జరిగే 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు నిషేధం ఉంటుందని స్పష్టం చేశారు. డ్రైడే పాటించని మద్యం దుకాణాలపై కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు. ఎర్రటి ఎండల్ని సైతం లెక్క చేయకుండా రోజు 3 నుంచి 5 సెగ్మెంట్లలో ప్రచారంలో దూసుకుపోతున్న చంద్రబాబు చివరి రోజు కూడా అదే జోరును కొనసాగిస్తున్నారు. లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరిలో ప్రచారం చేయనున్నారు. అనంతరం సత్తెనపల్లి, తాడికొండ నియోజకవర్గాల్లో బాబు ప్రచారం చేస్తారు. ఎన్నికల ప్రచారం చివరి ఘట్టానికి చేరుకోవడంతో వైసీపీ అధినేత జగన్ తో పాటు ఆయన సోదరి షర్మిల, తల్లి విజయమ్మ సుడిగాలి పర్యటనలతో హోరెత్తించనున్నారు. ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన ఉత్సాహంతో 3 జిల్లాల్లో పర్యటించనున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో పర్యటిస్తారు. ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టిన తిరుపతిలోనే ప్రచారం ముగిస్తారు. సమయం ఎక్కువ లేకపోవడంతో, ఆరోగ్యం సహకరించకపోయినా జనసేన అధినేత జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఆఖరి రోజు కావడంతో జనసేనకు ఎక్కువ పట్టున్న పశ్చిమ గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఉదయం 10 గంటలకు పాలకొల్లులో, తర్వాత భీమవరంలో జరిగే బహిరంగ సభల్లో పవన్ కళ్యాణ్ పాల్గొనున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని ఒకరోజు ముందే ముగించారు సీఎం కేసీఆర్. నియోజకవర్గానికి ఒక సభ పెట్టిన గులాబీ బాస్ సికింద్రాబాద్, మల్కాజ్గిరి మినహా అన్ని చోట్ల ప్రచారం నిర్వహించారు. దేశంలో గుణాత్మక మార్పు రావాలంటే బీజేపీ, కాంగ్రెస్లకు బుద్ధి చెబుతూ ఇతర పార్టీలను గెలిపించాలని కోరారు కేసీఆర్. 16 సీట్లలో గెలిపే లక్ష్యంగా కేసీఆర్ ప్రచారం సాగింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వటానికి టీఆర్ఎస్ మద్దతు ఇస్తుందన్నారు కేసీఆర్. వికారాబాద్ లో చేవేళ్ల అభ్యర్థి తరపున ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఆయన
చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ఆయనలా చీకటి పనులు చేయటం తనకు చేత కాదన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్, ఆంధ్రాలో వైసీపీ గెలుస్తున్నాయని, ఏపీకి హోదా పోరాటానికి తమ మద్దతు ఉంటుందని అన్నారు. ఓటరు గుర్తింపు కార్డు లేకపోయినా ఓటు వేయటానికి ఇబ్బంది లేదన్నారు తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్. 11 రకాల గుర్తింపు కార్డుల్లో ఏది ఉన్నా ఓటు హక్కు వినియోగించుకోవచ్చునన్నారు. పాత ఓటర్లందరికీ గుర్తింపు కార్డులు ఉన్నాయని, కొత్త వాళ్లకు 96% వరకు కార్డులు పంపిణీ చేశామని చెప్పారు. హైదరాబాద్, రంగారెడ్డిలో 90% ఫోటో ఓటర్ స్లిప్పులు కూడా ఇచ్చేశామన్నారు రజత్ కుమార్. తెలంగాణ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పారు ఆయన. Official identity cards issued to public servants like MPs, public representatives like honorable MPs, MLAs, MLCs, and of course Aadhaar card. So 11 documents ఉన్నాయి. ఎవరికి ఏమీ బంధం ఉండదు. ఎనీ ఆఫ్ దీస్ డాక్యుమెంట్స్ ఎపిక్ కార్డ్స్ గురించి కూడా నేను వస్తాను. ఆల్రెడీ మన రాష్ట్రంలో పాత ఓటర్స్ కి 100% ఎపిక్ కవరేజ్ ఉంది. కొత్త ఓటర్స్ కి యాక్చువల్ గా ఈ రోజు వరకు కంప్లీట్ చేయడానికి ఉండేది 96% పంపిణీ. చేవేళ్ల ఎంపీగా టీఆర్ఎస్ అభ్యర్థిని తిరుగులేని మెజారిటీతో గెలిపిస్తే 111 జీవో రద్దు చేస్తామన్నారు కేసీఆర్. వికారాబాద్ జిల్లాలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఆయన 84 గ్రామాల్లో నిర్మాణాలకు అడ్డంగా ఉన్న 111 జీవోను రద్దు చేసే బాధ్యత తాను తీసుకుంటానన్నారు. చేవేళ్ల నియోజకవర్గం అన్నదమ్ములు మా యాదయ్య గారు నాతో రోజు కొట్లాడుతూ ఉంటాడు. 100% 111 అంటే 111 జీవో మాది ఎత్తేయాలి అని ఆయన కొట్లాడతాడు. చేవేళ్ల నియోజకవర్గంలో ఉండే ఆ 111 జీవోతోని ఇబ్బంది పడేటువంటి 84 గ్రామాల అన్నదమ్ములకు నేను చెప్తా ఉన్నా. ఇక్కడ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, ఎవడు మీకు ఏం చేయడు. కట్టగట్టుకొని ఏకపక్షంగా మీ ఓట్లు వేయండి, రంజిత్ రెడ్డి గెలిపియండి. చేవేళ్ల నియోజకవర్గం నుంచి 1,00,000 ఓట్ల మెజార్టీ ఇవ్వండి రంజిత్ రెడ్డికి. మీరెంత భారీ మెజార్టీ ఇస్తారో అంత తొందరగా నేను జీవో 111 ఎత్తేస్తా అని చెప్పి మనవి చేస్తా ఉన్నా. రామమందిర నిర్మాణానికి కట్టుబడి ఉన్నట్టు తెలిపింది భారతీయ జనతా పార్టీ. లోక్సభ ఎన్నికలకు సంబంధించి బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేసింది. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. పేద, మధ్యతరగతి రైతులకు పెన్షన్లు ఇస్తామని, పౌరసత్వ బిల్లును సవరణలు చేస్తామని హామీ ఇచ్చింది బీజేపీ. రైతులకు ₹1,00,000 వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని, రైతు పెట్టుబడి సాయం కొనసాగిస్తామని స్పష్టం చేసింది. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయటం తమ లక్ష్యమని తెలిపింది బీజేపీ. పేద, మధ్యతరగతి రైతులకు పెన్షన్లు ఇస్తామని, పౌరసత్వ బిల్లుకు సవరణలు చేస్తామని హామీ ఇచ్చింది బీజేపీ. రైతులకు ₹1,00,000 వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని, రైతు పెట్టుబడి సాయం కొనసాగిస్తామని స్పష్టం చేసింది. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయటం తమ లక్ష్యమని తెలిపింది బీజేపీ. అలాగే కాశ్మీర్ ఆర్టికల్ 35A, 370లను రద్దు చేస్తామని మేనిఫెస్టోలో పొందుపరిచింది కమలదళం. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విద్యార్థులు, నిరుద్యోగులకు తన ఫేస్బుక్ పేజ్ ద్వారా కీలక ప్రకటన చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే అన్ని రకాల పరీక్షలకు ఫీజులు మాఫీ చేసేలా ఆదేశాలు జారీ చేస్తామని వెల్లడించారు. అలాగే రైట్ టు హెల్త్ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చి దానికోసం బడ్జెట్లో అధిక నిధులు కేటాయిస్తామని రాహుల్ పోస్టులో తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో ఏరులై పారుతున్న మద్యం, భారీగా పట్టుబడుతున్న నోట్ల కట్టలు. ఆర్టికల్ 370, 35A రద్దు చేస్తాం, మేనిఫెస్టోలో బీజేపీ ప్రకటన. మొహాలీవార్లో పంజాబ్ దే విజయం, ఇవాళ చెన్నై వర్సెస్ కోల్కతా. ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి రేణుకా చౌదరి హల్చల్ చేశారు. జిల్లాలో అధికార పార్టీ వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ రాస్తారోకో చేశారు. అధికార పార్టీకి చెందిన కొందరు ఇష్టం వచ్చినట్లు డబ్బులు పంపిణీ చేస్తుంటే అధికారులు పట్టించుకోవటం లేదంటూ ఆమె మండిపడ్డారు. తనిఖీల పేరుతో మహిళల గదుల్లోనికి వెళ్లి వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు రేణుకా చౌదరి. రాస్తారోకోతో భారీగా ట్రాఫిక్ ఆగిపోయింది. సర్ది చెప్పడానికి ప్రయత్నించిన పోలీసులను కార్యకర్తలు అడ్డుకోవడంతో వారి మధ్య వాగ్వాదం చెలరేగింది.
ఆడవాళ్ళు మేము రూముల్లో లేకపోతే మాకు చెప్పకుండా మగవాళ్ళు మా రూముల్లోకి దూరి మా సామాన్లు అన్నిట్లో చేతులు తిప్పి అక్కడ అసలు విట్నెస్లు ఎవరూ లేదు. వాళ్ళు తనిఖీళ్ళని చెప్తున్నారు. తనిఖీళ్ళలో కూడా చట్టాలు అవలంబిస్తాయి. ఇష్టానుసారం రూముల్లో దూరేదానికి కాదు, ఓన్లీ కాంగ్రెస్ రూములే దొరుకుతున్నాయి. అందులో ఆడవాళ్ళది టిఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళ అభ్యర్థి ఏమంతా తురుమ్ ఖాన్ ఆయనకేమి లేదు, ఆయన్ని రెడీ చేయలేదు. ఆడవాళ్ళు ఇంకొక చోట స్నానాలు చేస్తుంటే ఆమె చెప్తా ఉంటే నైట్ డ్రెస్ లో ఉన్న లేడీని పోలీసులు దూరి బెదిరించి వాళ్ళని ఆ వీడియోలు షూట్ చేసి మా సెంట్రల్ అబ్జర్వర్స్ వస్తే వాళ్ళ ఫోన్లు తీసుకొని లాగేసుకొని మేము వీడియోలు షూట్ చేసినట్టు వాళ్ళు డిలీట్ చేసి పెద్ద మొనగాళ్ళు అనుకుంటున్నారా? ప్రాణ స్నేహితుడిగా నమ్మితే అలీ తనను మోసం చేశారన్నారు పవన్ కళ్యాణ్. ఆయన సూచించిన వ్యక్తికే నర్సరావుపేట ఎంపీ టికెట్ ఇచ్చానన్నారు. అవసరానికి అండగా ఉన్నా వాళ్లే ఇప్పుడు తనను వదిలేసి వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ వ్యాఖ్యలపై అలీ మండిపడ్డారు. పార్టీ పెట్టినప్పటి నుంచి తనను పిలవలేదని అన్నారు. అంటే అలీ గారు చాలా వేదన ఉంటుంది సమాజం మీద. బ్రదర్ నాకు ఏదైనా చేయాలంటే సంతోషం కలిపేద్దానంటే ఆయన వచ్చి ఆయన కమల్ అనే వాళ్ళ బ్రదర్, ఆయన సొంత తమ్ముడు మామగారు అనుకుంటా, కయ్యూమ్ అని వాళ్ళ బ్రదర్ ఉంటాడు. వాళ్ళ బ్రదర్ ని పరిచయం చేశారు కమల్ అని. నేనేం చేశాను, ఆయనకి లాస్ట్ లో నాకు ఆయనకి ఏదైనా నామినేట్ ఏదైనా ఉండంటే సరే చూస్తాను చేసుకుంటూ వెళ్తున్నారు. వైసీపీ వాళ్ళు ఆయన పాపం వాడుకొని తిప్పుకొని మళ్ళీ ఏమైపోయారో తెలీదు. నేనేమో మీరు పరిచయం చేసిన వ్యక్తికి మీ ఇంట్లో వాళ్ళకి మేము అండగా ఉండి నర్సరావుపేట ఎంపీగా ఆయన నిలబెడితే ఈ నెల వైసీపీకి చేస్తారు. నాకు అర్థం కాల మీరు ఎందుకు డ్రామాలు నాకు అర్థం. అంటే నా భయాలు ఏంటంటే పవన్ కళ్యాణ్ గెలవడు, అందుకే ఎందుకు అనవసరం. నా చుట్టానికి మీరు టికెట్ ఇచ్చారంటున్నారు. నేను మిమ్మల్ని వచ్చి అడిగానా? పోనీ ఇచ్చే ముందు మీరు నాకు నేను అడిగారా? అడగలేదు. అది ఎలా చెప్తారు సార్? అంటే చుట్టమకే నేను టికెట్ ఇచ్చినప్పుడు ఆలీ అడిగితే నేను ఇవ్వనా అని? మీరు ఏ రోజైనా నా నెంబర్ మీ దగ్గర ఉంది, ఒకటే నెంబర్ 12 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల నుంచి ఒకటే నెంబర్ మెయింటైన్ చేస్తున్నాను అంటే మీ ఫ్రెండ్స్ దగ్గర కానీ లేకపోతే మీ ఉన్న చుట్టుపక్కల వాళ్ళ దగ్గర నా నెంబర్ ఉండదా సార్? ఏంటని ఇలాంటి డెసిషన్ తీసుకున్నావు, నేను పార్టీ పెట్టా నా పార్టీలోకి రా అని ఏ రోజైనా మీరు అడిగారండి నన్ను? అడిగినప్పుడు ఎందుకు సార్ ఇంత పెద్ద కామెంట్ చేయడం? ఈ విషయంలో నేను చాలా బాధపడుతున్నాను సార్. ఐఎమ్ సారీ. థ్యాంక్ యూ సో మచ్. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడానికి అభ్యంతరం లేదన్న కేసీఆర్ వ్యాఖ్యలపై చంద్రబాబు మండిపడ్డారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో సోనియా హోదా ఇస్తామంటే ఎందుకు అడ్డుపడ్డారని నిలదీశారు. తెలంగాణకు కూడా హోదా ఇవ్వాలని అడగలేదా అని ప్రశ్నించారు. ఇప్పుడు జగన్తో కలిసి నాటకాలాడుతున్నారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా గురించి మీరు మాట్లాడారు, సంతోషం. మొన్న ఏం మాట్లాడారు మీరు? ఇస్తామని మాట్లాడారు. ఎప్పుడు తెలంగాణ ఎన్నికల కంటే ముందు ఆ రోజు కావాలని ఇస్తామని మాట్లాడారు. నరేంద్ర మోడీ వద్దంటే నరేంద్ర మోడీతో నేను విభేదించిన తర్వాత మేము ఇవ్వమన్నారు. నీకు ఆ ఇంట్రెస్ట్ ఉంటే నేను ప్రత్యేక హోదా పైన అవిశ్వాస తీర్మానం పెట్టాను. ఎందుకు అవిశ్వాస తీర్మానానికి మీరు రాలేదు, ఎందుకు మాకు సపోర్ట్ చేయలేదు చెప్పమని ఈ పెడన సభ ద్వారా కేసీఆర్ నిలదీస్తున్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. మొన్న ఎన్నికలు జరిగాయి, సోనియా గాంధీ గారు వచ్చారు, మేడ్చల్లో మీటింగ్ పెట్టారు. వాళ్ళు ఒకటే మాట చెప్పారు, ఆంధ్రాకు మేము మాట ఇచ్చాం, మేము మాట తప్పం, ప్రత్యేక హోదా ఇస్తామని మొదటి సంతకం ప్రత్యేక హోదా పైన పెడతామని రాహుల్ గాంధీ కూడా చెప్పాడా తమ్ముళ్ళు? ఆ రోజు ఏమన్నాడు కేసీఆర్? ఇవ్వడానికి వీలు లేదు, ప్రత్యేక హోదా ఇస్తే స్పెషల్ ఇన్సెంటివ్స్ వస్తే అన్ని ఇండస్ట్రీస్ ఇక్కడికి వెళ్ళిపోతాయి, ఇక్కడ ఎత్తిపోతామని అడ్డుపడ్డాడా లేదా తమ్ముళ్ళు? మాకు కూడా ఇవ్వాలని అడిగాడా లేదా? ఈ రోజు మాట్లాడుతున్నాను నన్ను గురించి. నేను ప్రత్యేక హోదాకి ఎప్పుడు అపోజ్ చేయలేదని. ఎప్పుడన్నా కేసీఆర్ వాస్తవం చెప్పాడా తమ్ముళ్ళు?
పోలవరం విషయంలో కూడా కేసీఆర్ సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారని చంద్రబాబు ఆరోపించారు. ముంపు ప్రాంతాల గురించి మాట్లాడుతున్న కేసీఆర్ భద్రాచలం కూడా ఏపీదేనని గుర్తుపెట్టుకోవాలని చెప్పారు. భద్రాచలం కూడా ఇచ్చేస్తే రామాలయం మునగకుండా తామే చూసుకుంటామన్నారు చంద్రబాబు. మీరు నేరుగా పోలవరం పైన రిట్టేస్తారా? ఈ రోజు అంటాడు పోలవరం నీళ్లు వస్తున్నాయి, మేము పోలవరం నీళ్లు గురించి మాట్లాడలేదు, కానీ మా ప్రాంతం మునిగిపోతుంది కాబట్టి ముంపు ప్రాంతాల గురించి మాట్లాడండి. ఎంత మమకారం అండి నీకు? ఎక్కడిది భద్రాచలం? ఎవరిది భద్రాచలం? మందవనా కాదా? ఒకప్పుడు బైఫర్కేషన్ సమయంలో భద్రాచలం ఎక్కడుంది? ఈస్ట్ గోదావరి జిల్లాలో. అవునా కాదా? ఇచ్చేసి మాకు భద్రాచలం నేను చూసుకుంటా, నీకెందుకు ముంపు? భద్రాచలాన్ని రాముడిని కాపాడుకుంటాం, నీకేం బాధలే, ఆ రాముడు మావాడే, ఇచ్చేసేమని మరొకసారి డిమాండ్ చేస్తున్నావు. అవునా కాదా? ఇప్పుడు నాటకాలు ఆడతావా నువ్వు? ప్రత్యేక హోదా పోలవరంపై స్పందించిన కేసీఆర్ ఉమ్మడి ఆస్తుల్లో 58% వాటా గురించి మాట్లాడరేమిటని ప్రశ్నించారు చంద్రబాబు. సుప్రీంకోర్టు జనాభా దామాషా ప్రకారం ఆస్తులు పంచాలని చెప్పినా కేంద్రం సహకారంతో తెలంగాణ అడ్డం తిరిగిందని ఆరోపించారు. ఆంధ్రుల మీద అంత ప్రేమ ఉంటే చట్ట ప్రకారం రావాల్సిన ఆస్తులు ఇస్తారా అని అడిగారు చంద్రబాబు. సుప్రీంకోర్టు పోయాం, హైయర్ ఎడ్యుకేషన్ లో చాలా స్పష్టంగా చెప్పారు, 58% వాటా ఇవ్వాలి, జనాభా దామాషా ప్రకారం ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సహకారం తీసుకుని కాదు ఇవ్వడానికి వీల్లేదని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడ్డం పడింది. తమ్ముళ్ళు, నేను అడుగుతున్నా, మా వాటా ఇస్తావా? 50% ఇవ్వవా? ఎందుకు ఇవ్వరని అడుగుతున్నా, మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, గట్టిగా చెప్పండి. 58% మేము కష్టపడిన ఆస్తుల్లో చట్టపరంగా ఇవ్వాలని గట్టిగా చప్పట్లు కొట్టి మీరందరూ హర్షాన్ని ఆమోదం తెలియజేయండి. ఇవ్వాలనే తమ్ముళ్ళు, ఎవడి కష్టం ఇది? తెలంగాణ పార్లమెంటు ఎన్నికల్లో టీఆర్ఎస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. దేశానికి మోడీ చేసిందేమీ లేదని మండిపడ్డారు కేసీఆర్. తెలంగాణ సెంటిమెంట్తో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఉద్యమంలో పాల్గొన్న వాళ్లకు ఏం ఉద్ధరించారని నిలదీశారు బీజేపీ నేత కిషన్ రెడ్డి. ఇయ్యాల రాజ్యం చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏం చెప్పిండండి? పోయిన ఎలక్షన్ల మొత్తం బ్లాక్ మనీ, నల్లధనం ఎక్కడ పాతాళలోకం ఉన్నా సరే తెస్తాం, ఎన్ని దేశాలలో ఉన్నా సరే తెస్తాం, ఇంటికి 15 లక్షల రూపాయలు మీ ఖాతాలు ఇస్తామని చెప్పారు. 15 రూపాయలను ఇచ్చిండ్రా? ఇప్పుడు మాట్లాడుతుండ్రా? మరి యాడికి బాయ్ ఇప్పుడు మళ్ళీ ఓటు ఎట్లా అడుగుతున్నారు? ఏ ముఖం పెట్టుకుని అడుగుతున్నారు? సిగ్గు లజ్జ అవసరం లేదా మనకు? ఒక మాట మీద ఉండద్దా? 10 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తానని మాట్లాడింది బీజేపీ పార్టీ పోయిన ఎలక్షన్లో. 1 కోటి మంది కానీ ఇచ్చిండ్రా? ఉన్నదా? లెక్క చూపెడతారా? అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలా. ఎలక్షన్ రాగానే పాకిస్తాను, హిందువులు, ముస్లింలు ఓ లంగ పంచాయతీ పెట్టాలి, ఓట్లు దండుకోవాలి, అవతల పడాలి. అసలు బీజేపీ దేశంలో ఏమీ చేయలేదు, బీజేపీ అవసరం లేదు అని కేసీఆర్ గారు అంటున్నారు. అయ్యా కేసీఆర్ గారు, గుణాత్మకమైన మార్పు అంటే ఏంటో చెప్పాలి. కుటుంబ పరిపాలన తెలంగాణ మీద రుద్దారు, దీన్ని దేశం మీద రుద్దడమే దేశంలో తెచ్చే గుణాత్మకమైనటువంటి మార్పు. తెలంగాణ సెంటిమెంట్ను అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చారు. ఈరోజు ఆ తెలంగాణ సెంటిమెంట్ పేరు మీద ఇంకా ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారు. కానీ ఈరోజు తెలంగాణ వాదులు ఎంతమంది మీ దగ్గర ఉన్నారు? తెలంగాణ వాదుల ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్లో ఎంతమందికి నాన్ తెలంగాణ వాదులకు టికెట్లు ఇచ్చావు? ఎంతమంది పారిశ్రామికవేత్తలకు టికెట్లు ఇచ్చావు? ఏ రోజైనా ఒక్కరైనా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా? నువ్వు ఒక దిక్కేమో తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేనటువంటి వాళ్ళకి టికెట్ ఇచ్చి తెలంగాణ సెంటిమెంట్ని గెలిపించండి అంటారు. నువ్వు ఎవరికి చెప్తే వాళ్ళకి టికెట్ ఇచ్చి ప్రజలు ఓట్లు వేస్తే అది తెలంగాణ సెంటిమెంటు. తెలంగాణ వాదులుగా మేమందరం ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళం, మాకు తెలంగాణ సెంటిమెంట్ ఉండకూడదా? నేటితో ఎన్నికల ప్రచారానికి తెర. సాయంత్రం 5 గంటలకు మైకులు బంద్. చివరి రోజు హోరెత్తునున్న అధినేతల ప్రచారం. ఇవాళ మంగళగిరిలో బాబు, జగన్ పర్యటన. ఒకరోజు ముందే ప్రచారాన్ని ముగించిన కేసీఆర్
చేవెళ్లలో అమిత్ షా భారీ సభ. తెలుగు రాష్ట్రాల్లో ఏరులై పారుతున్న మద్యం, భారీగా పట్టుబడుతున్న నోట్ల కట్టలు. ఆర్టికల్ 370, 35A రద్దు చేస్తాం, మేనిఫెస్టోలో బీజేపీ ప్రకటన. మొహాలీ వార్లో పంజాబ్ దే విజయం, ఇవాళ చెన్నై వర్సెస్ కోల్కతా. హైదరాబాద్ లో ఉన్న ఏపీ ప్రజలు సొంతూళ్ల బాట పట్టారు. ఓట్ల పండుగ పాల్గొనేందుకు ఖుషీగా బయలుదేరుతున్నారు. వేల మంది ఓటర్లు ఏపీ దారి పట్టడంతో ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలతో పాటు రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి. సంక్రాంతి తరహా జనజాతర ఇప్పుడు బస్టాండ్, రైల్వే స్టేషన్స్ లో కనిపిస్తోంది. ఏపీలో ఎన్నికల సంరంభం హైదరాబాద్ లోనూ అంతే గొప్పగా కనిపిస్తోంది. ఓటర్ల కోసం కొందరు అభ్యర్థులు జనం తరలింపు కోసం ప్రైవేటు బస్సులను సిద్ధం చేస్తున్నారు. ఏపీఎస్ఆర్టీసీ అధికారులు 2 రోజుల్లో అదనంగా 310 బస్సులను నడిపేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ 2 రోజుల్లో ప్రైవేటు సర్వీసులు అదనంగా 1000 బస్సులు ఏపీ బాట పట్టనున్నట్లు తెలుపుతున్నాయి. రెగ్యులర్ గా తిరిగే బస్సులను కలుపుకుంటే ఈ 2 తేదీల్లో మొత్తంగా 3440 బస్సులు ఏపీ బాట పట్టనున్నాయి. వీటికి కార్లు, వ్యాన్లు, జీపుల వంటి వాహనాలు, రైళ్లు అదనం. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న వారిలో దాదాపు 10 లక్షల మంది ఓటేసేందుకు ఏపీకి వెళ్లనున్నారనేది అంచనా. ఎన్నికల వేళ నెల్లూరు జిల్లాలో భారీ స్థాయిలో నగదు, మద్యం పట్టుబడుతోంది. వాహనాల తనిఖీల్లో భాగంగా నిన్న ఒక్కరోజే 5,000కు పైగా మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మరోవైపు అక్రమంగా తరలిస్తున్న 55 లక్షల నగదుతో పాటు 15 బైక్లను, 2 ఆటోలను సీజ్ చేశారు. 7 నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఇప్పటి వరకు రూరల్ పరిధిలో 36 కేసులు నమోదు చేసి 47 మందిని అరెస్టు చేశారు. 27 వాహనాలను, 7,000 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు పోలీసులు. శ్రీకాకుళం జిల్లా పలాసలో పెద్ద మొత్తంలో లిక్కర్ బాటిల్స్ ను పట్టుకున్నారు ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. వజ్రపు కొత్తూరు మండలం కొండాపూర్లో తనిఖీలు నిర్వహిస్తున్న అధికారులు ఆటోలో తరలిస్తున్న 960 మద్యం బాటిళ్లను పట్టుకుని సీజ్ చేశారు. వాటి విలువ సుమారు 1,56,000 రూపాయలుగా అని అధికారులు తెలిపారు. ఆటో డ్రైవర్ను అరెస్టు చేశారు. పోలింగ్ తేదీలు దగ్గర పడడంతో తనిఖీలను ముమ్మరం చేశారు ఫ్లయింగ్ స్క్వాడ్, పోలీసు అధికారులు. విశాఖ జిల్లాలో ఓ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రాంబిల్లి మండలం పూడి పారిశ్రామిక వాడలో ఓ నిర్మాణంలో ఉన్న కంపెనీలో షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 3 కెమికల్ స్టోరేజ్ ట్యాంకులు దగ్ధమయ్యాయి. దట్టమైన పొగలతో పేలుడు సంభవించడంతో కార్మికులు, స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఫ్యాక్టరీకి చేరుకుంది. 6 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు పోలీసులు. ఆస్తి, ప్రాణ నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. కర్నూలు జిల్లా బనగానపల్లె నియోజకవర్గం కొలిమిగుండ్లలో 2 వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఓ వర్గం నేత రోడ్ షో ఉండడంతో కార్యకర్తలు ఉత్సాహంగా రోడ్డు మీదకొచ్చారు. అదే సమయంలో మరో వర్గం కార్యకర్తలు అక్కడే ఉన్నారు. 2 వర్గాలు పరస్పరం ఎదురుపడడంతో ఉద్రిక్తత తలెత్తింది. ఈ వర్గం మరో వర్గంపై దాడికి తెగడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. పరిస్థితులు విషమించకుండా కొలిమిగండ్లలో బందోబస్తు ఏర్పాటు చేశారు. తెలంగాణలోని 17 పార్లమెంటు నియోజకవర్గాల ఎన్నికలకు ఈసీ ఏర్పాట్లు పూర్తి చేసింది. నిజామాబాద్ ఎంపీ స్థానానికి మాత్రం అధికారులు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. నామినేషన్ వేసిన అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో బ్యాలెట్ యూనిట్ల సంఖ్య కూడా పెంచారు. ఈవీఎంలు ప్రవేశపెట్టిన తర్వాత తెలంగాణలో మొట్టమొదటిసారిగా ఇలాంటి ఎన్నికలు జరుగుతుండడంపై దేశం దృష్టి నిజామాబాద్పై పడింది. దీంతో ఇక్కడి అభ్యర్థులు, ఓటర్లలో సైతం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ప్రచారం ముగింపు దశకు చేరుకున్న సమయంలో తెలుగు రాష్ట్రాల్లో కోట్లలో నోట్ల కట్టలు బయటపడుతున్నాయి. హైదరాబాద్ పోలీసులు 8 కోట్ల రూపాయలను సీజ్ చేశారు. బీజేపీ పార్టీ కార్యాలయ నిర్వాహకుడి నుంచి నగదును స్వాధీనం చేసుకున్నారు. పార్టీ పెద్దల ఆదేశంతోనే 8 కోట్లను బ్యాంక్ నుంచి డ్రా చేసి తీసుకువెళుతున్నట్లు నిర్వాహకుడు తెలిపాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఎలుగుబంటి బీభత్సం సృష్టించింది. నాగారం గ్రామానికి చెందిన 3 రైతులు 2 ఎద్దులపై ఎలుగుబంటి దాడి చేసి గాయపరిచింది. దాడిలో సాహెబ్ అనే వ్యక్తి తలకు తీవ్ర గాయం కావడంతో భూపాలపల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. స్థానికుల సమాచారంతో స్పాట్కు చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని రిమ్స్ హాస్పిటల్కు తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. మృతురాలి భర్త రాకేష్ ఆమెను కొట్టి చంపి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాడని బంధువులు ఆరోపిస్తూ కలెక్టరేట్ చౌక్ దగ్గర రాస్తారోకో నిర్వహించారు. పూర్తిస్థాయి విచారణ జరిపి న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. బులెటిన్లో మరో షార్ట్ బ్రేక్.